హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు నేను మన వంటశాలలో కందిపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మామూలుగా ఇంట్లో కందిపొడి అయిపోయిందనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేద్దామని, ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఎలాగో చేస్తున్నాను కదా, అసలు నేను ఎలా చేస్తానో కందిపొడి మా ఇంట్లోకి మీకు నేను చూపిస్తాను. కందిపొడి ఉంటే ఇంట్లో గమ్ముని మనం ఏదైనా గమ్ముని కూరది చేయకపోయినా ఏ రసమో ఏదో ఒకటి ఉందనుకోండి, చక్కగా ఈ కందిపొడి వేసుకుని తినేసి కొద్దిగా రసం పోసేసుకుంటారు. ఆ సాంబార్ ఉన్నప్పుడు కూడా కందిపొడి వేసుకుని తింటుంది మా అమ్మాయి అయితేని, అంత ఇష్టం. ఇడ్లీలో కూడా కందిపొడి, దోశల్లో కూడా కందిపొడి తిని దోశల పైన వేసుకుంటుంది అనమాట, అంత ఇష్టం. ఎలాగో అయిపోయింది, ఒకసారి చేస్తున్నాను కదా మీకు చూపిద్దామని. నేను ఏ కొలతలతో చేస్తున్నానో మీకు చూపిస్తాను, సరేనా. కందిపొడి ఉత్తి కందిపప్పుతో కూడా చేసుకుంటారండి, లేదంటే కొన్ని పప్పులు యాడ్ చేసి కూడా చేసుకుంటారు. నేను ఏమేమి పప్పులు ఎంతెంత కొలతలు వేస్తానో చూపిస్తాను. కమ్మగా ఉంటుందండి కందిపొడి అయితేనే. ఇదిగోండి, ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను. అయితే కందిపప్పు క్వాలిటీ బాగుందనుకోండి, మన నోట్లో వేసుకుని తింటే కూడా కమ్మగా ఉంటుంది. అలాగా ఉంటే అసలు కందిపప్పు చాలా బాగుంటుంది అనమాట. ఒక గ్లాస్ వేసాను చూడండి ఇప్పుడు. అయితే కందిపప్పు ఇక్కడ 2 గ్లాసులు వేసుకోవాలి. ఇదిగోండి 2 గ్లాసులు కందిపప్పు వేస్తున్నాను. వేసి దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి, సిమ్ నుంచి మీడియంకి మార్చుకుంటూ తగ్గించుకుంటూ వేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు అనమాట. ఈ కందిపప్పు వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది, భలే ఉంటుంది. ఇదిగోండి పప్పు అయితే బాగా దోరగా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇదిగోండి బీటు ముకుడులో ఎందుకు వేయించుకుంటున్నానంటే సమానంగా వేగుద్ది, వేడి ఎక్కువగా చాలాసేపు ఉంటుంది అనమాట ఇది అందులోను. అయితే ఈ వేయించుకునేటప్పుడు మీడియం నుంచి సిమ్లో మధ్యలో పెట్టుకోండి, లేదా మీడియంలో పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా కానీ చెయ్యి మాత్రం ఆపకూడదు అనమాట. ఎందుకంటే ఏ మాత్రం కొంచెం మనకి ఆపేమనుకోండి ఒక్కొక్క బద్ద నల్లగా మాడిపోద్ది, ఇది వేగడంలోనే ఉంటుంది. ఒకవేళ మాడింది అనుకోండి రుచి పోతుంది. అలాగే రంగు బాగోదు, రుచి బాగోదు అనమాట. సమానంగా వేయించుకోవాలి, మొత్తం అంతా మాడకూడదు అనమాట. ఎక్కడ బద్దలంతా సమానంగా ఉండాలి. ఓకే, చూడండి ఇవి వేయించుతుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందో. కందిపప్పు వేయించిన తర్వాత తింటారా మీరు? నేను తింటాను, నోట్లో వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు అంటే కాలుతుంది కానీ చల్లారిన తర్వాత ఒక్కొక్క వద్ద నోట్లోకి వెళ్ళిపోతుంది. శనగపప్పు మళ్ళీ తిన్న కానీ. ఇదిగోండి చూడండి, ఇదిగో పప్పు వేగిపోయింది. పప్పు ఏమన్నా సరిగ్గా వేగలేదా మీకు రుచి బాగోదు, నిలవ కూడా ఉండదు అనమాట. కందిపప్పు అది పప్పులు వేగడంలోనే ఉంటుంది ఈ రుచి అంతాను. ఓకే, ఇలా వేగిపోయింది కదా, ఇది తీసేద్దాం. ఫస్ట్ ఇలాగ వేయించుకున్నవి ఒక ప్లేట్లో వేసేసుకోండి, చల్లారుతాయి. ఇప్పుడు ఏం వేయించుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి 1 గ్లాసు శనగపప్పు వేస్తున్నాను. ఈ శనగపప్పులు ఇవన్నీ కొలతల ప్రకారం అండి. ఓకే, ఇదిగోండి మీరు ఇంకా కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్వాలేదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఇష్టం కదా. ఇవి కూడా అలాగే సిమ్ నుంచి మీడియంలో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి, మాడనివ్వకండి ఎక్కడను. ఓకే, ఇదిగోండి పప్పు చూడండి, శనగపప్పు కూడా ఇదిగో అంత సమానంగా ఇలాగ వేగాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఈ పప్పు కూడా వేగిపోయింది, తీసేస్తాను. ఇందులో పెసరపప్పు వేస్తున్నానండి 1 గ్లాసు. 2 గ్లాసులు కందిపప్పు అయితే 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు పెసరపప్పు. ఇంకా ఏం వేస్తానో చూపిస్తాను ఇది వేగిపోయిన తర్వాత. ఇదిగోండి పెసరపప్పు కూడా చూడండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను. ఇదిగోండి మినప్పప్పు 1 అరకప్పు వేస్తున్నాను. ఓకే, అన్నిటికన్నా తక్కువ మినప్పప్పే అనమాట. ఓకే, మినప్పప్పు మనం సున్నుండ్లకు అది వేయిస్తాం చూడండి, భలే కమ్మగా ఉంటుంది. మినప్పప్పు తింటుంటే వేయించిన తర్వాత మా అమ్మ తిన్నిచ్చేది కాదు, చౌడొస్తుంది అనేది అనమాట. నిజమో కాదు ఇప్పుడు కూడా నాకు తెలీదు. ఒకసారి నిజమైతే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతకుముందు కూడా సున్నుండలు చేసినప్పుడు చెప్తే ఏదో కామెంట్ పెట్టారు, వస్తుందని పెట్టారో ఏదో పెట్టారు, గుర్తులేదు. వస్తుందని కదా, మీకు కూడా ఏమైనా తెలిసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ మినప్పప్పు కూడా గుళ్ళు అనమాట, పప్పు అయినా కూడా వేసుకోవచ్చు, సాయిపప్పు కూడాను. ఓకే, ఇదిగోండి మినప్పప్పు కూడా వేగిపోయింది, తీసేస్తాను చూడండి. ఇదిగోండి చూడండి అన్నీ సమానంగా చక్కగా వేగినాయి చూడండి, ఎక్కడ మాడకుండాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒక 25 తీసుకున్నాండి. ఇవి గుంటూరు కాయలు, కొంచెం ఈ కందిపొడికి కారం ఎక్కువే తింటాం మేము. ఇవి గుంటూరు కాయలు ఒక 20 కాయలు, బ్యాడగి కాయలు. ఇవి కారం ఎక్కువ ఉండవు, కమ్మగా ఉంటుంది ఇవి వేసుకుంటే. రంగు కూడా కలర్ కూడా బాగుంటుంది అనమాట. మామూలుగా మొత్తం ఇవే కాయలు అనుకోండి, ఒక 40 నుంచి 50 కాయలు వేసుకోండి ఇవైతేనే గుంటూరు కాయలు. ఓకే, ఇవి మంచిగా వేయించుకోవాలి, ఎక్కువ మాడకూడదు. ఇవి కూడా మాడిందంటే మొత్తం కందిపొడి కలరే మారిపోద్ది, ఘాటు వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇదిగోండి వేగిపోయింది చూడండి, ఘాటు వచ్చేస్తుంది. ఇవి తీసేద్దాం. ఇదిగోండి 1 గరిట ధనియాలు వేస్తున్నాను, అంటే ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు అండి అంతే ధనియాలు. ఇంకొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. జీలకర్ర చూపిస్తాను. ధనియాలు జీలకర్ర కూడా సమానంగా వేస్తున్నాను. జీలకర్ర కంపల్సరీ. ధనియాలు ఏంటంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు అనమాట, నేను వేస్తాను. ఓకే, తర్వాత కరివేపాకు ఇవ్వండి కొద్దిగా, ఒక వెల్లుల్లిపాయ. ఎల్లుల్లిపాయ ఆప్షనల్ అనమాట, మన ఇష్టం.
ఇవన్నీ వేయించేసుకుందాం. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఇగో ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయినాయండి. ఇగో ధనియాలు, జీలకర్ర ఇవంతా కూడా వేగిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఓకే, అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇగో 2 స్పూన్లు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఓకే, చూసుకుని వేసుకోండి తర్వాత, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైంది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఈ వేడి మీద వేగుతుంది కొంచెం లైట్గా. ఇదిగో ఇవి కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుంటాను. చల్లారి పెట్టేసుకుంటాం వీటిని. ఇదిగోండి పప్పులన్నీ చల్లారిపోయినాయి కదా, ముందు పప్పులు వేసి మెత్తగా పౌడర్ చేసేస్తాను, తర్వాత చూపిస్తాను. ఇదిగోండి చూడండి, మొత్తం పప్పులు బాగా నలిగిపోయినాయి. అయితే మైదా పిండిలాగా గోధుమ పిండిలాగా మెత్తగా ఉండకూడదు అనమాట. మరిని అలా అని బాగా బరకగా ఉందనుకోండి, మనం తినేటప్పుడు నాలుగు కొట్టుకుపోద్ది అనమాట. ఓకే, లైట్గా మనం ఇలా అంటుంటే ఒక బరకగా ఉండాలి, కొంచెం లైట్గా అంతే. ఓకేనా, ఇప్పుడు తీసేసి ఎండుమిరపకాయలు అది వేసుకుందాం. ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. వేసుకుని ఇప్పుడు ఇది కూడా పౌడర్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా. ఇదిగోండి మొత్తం అంతా ఒకసారి ఇలాగ మిక్స్ చేసేసుకోండి. ఒకసారి కలుపుకుని అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలి. మొత్తం నాకు ఒక నెల రోజులు వస్తుంది అనమాట కంది పౌడర్ అయితేని. చక్కగా ఉంటుంది, ఎక్కడ పాడవదు. చాలా ఆ రుచి కూడా అలాగే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. కానీ ఆ గాలి వెళ్ళకుండా మంచి సీసాలో పెట్టేసుకుని గట్టిగా మూత ఉండాలన్నమాట, గాలి వెళ్ళకూడదు. అప్పుడే మనకి ఫ్రెష్గా బాగుంటుంది. ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇదిగో కంది పౌడర్ చూడండి. ఒకసారి ఉప్పు చూసుకుంటాను, ఉప్పు సరిపోలేదు అనుకోండి కొంచెం ఉప్పు మనకి తెలియాలి, ఎందుకంటే రైస్లో వేసుకుంటే సరిపోదు, లేకపోతే చప్పగా ఉందంటే ముందే. ఎందుకంటే ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడు కూడా ఇంకొక స్పూను రాళ్ళు వేసాం, సరిపోలేదని. అంటే మొత్తం 3 స్పూన్లు పట్టిందనమాట. మనం తినేదాన్ని బట్టి రుచికి తగ్గట్టుగా చూసుకొని మీరు వేసుకోండి. ఓకే, కందిపొడి ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం నూనె వేసుకుని కలిపి వేసుకుని తిని చూపించేదాన్ని. కొంచెం అర్జెంట్ పని ఉందనమాట, అందుకే ఇప్పుడు తినడం చూపించట్లేదు. కానీ వేడి రైస్లో కొద్దిగా వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. పక్కన చారు కానీ ఏదైనా ఉంటే చాలు, ఇంకా కూరలు కూడా వండుకోక్కర్లేదు మనం. ఓకే, మరి ఈ కందిపొడి గురించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.